హే గైస్ అండ్ వెల్కమ్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో వన్ప్లస్ నార్డ్ యొక్క మొబైల్ని ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. సో నేను గత 3 డేస్గా యూజ్ చేస్తున్నా, 3+ డేస్ అయిపోయింది నేను ఆర్డర్ చేసి. అండ్ ప్రజెంట్ ఇంటికైతే వచ్చేసింది అనమాట. సో దీన్ని ఆల్రెడీ నేను బాక్స్ ఓపెన్ చేసేసి 3 డేస్ యూజ్ చేశాను అనమాట. నేను 3 డేస్ యూజ్ చేసిన దానిలో నాకు నచ్చినవి ఏంటి అండ్ నచ్చనివి ఏంటి, ఇందులో మేజర్ చాలామంది ఇంత హైప్ క్రియేట్ చేసిన మొబైల్ అసలు ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దాని పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటిది, ఇంకా చాలా విషయాల గురించి అయితే మనం ఇవాళ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని కాంపాక్ట్ డిజైన్ అనమాట. సో దీని కాంపాక్ట్ డిజైన్ నాకైతే సూపర్బ్ అనిపించింది. అసలు మంచి కాంపాక్ట్, అంటే మీరు చేతిలో పట్టుకున్నా కానీ మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుందన్నమాట. ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మీకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు ఇన్బిల్ట్ 90 రిఫ్రెష్ రేట్కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అండ్ బ్యాక్ కూడా మీకు గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి అయితే వస్తుంది. ఇంకా పక్కకు ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సైడ్ మీకు ప్లాస్టిక్ అంటే పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే వస్తుంది. మీకు జెరిరిగ్ బెంటెస్లో ఈ ఫోన్ అనేది ఫెయిల్ అయినట్టు మీకు తెలుస్తుంది. సో ఎందుకు ఫెయిల్ అయిందంటే మీకు వీళ్ళు ఇంతకుముందు వన్ప్లస్ డివైజెస్లో మీకు అల్యూమినియం సైడ్ ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే ఇందులో కొంచెం క్రాస్ కటింగ్ కోసం వీళ్ళు పాలికార్బోనేట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే టింట్ ఇష్యూ అనమాట. దీన్ని కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారు, ఇంకొంతమంది వచ్చేసరికి అంటే మేజర్ అప్డేట్గా తీసుకుంటున్నారనమాట. సో మేజర్ ప్రాబ్లమ్గా ఇందులో నోటీస్ చేస్తున్నారు. కొంతమందికి ఈ టింట్ ఇష్యూస్ ఉన్నట్టు వన్ప్లస్ అయితే తెలియజేసిందనమాట. దీనికి నేను బాక్స్ ఓపెన్ చేయగానే ఒక అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ ద్వారా మొత్తం నాకు టింట్ ఇష్యూ అయితే పోయిందనమాట. స్విచ్ ఆన్ చేయగానే టింట్ ఇష్యూ ఉండే నాకు కూడా. కాకపోతే ఏంటంటే అప్డేట్ చేయగానే నాకు టింట్ ఇష్యూ అనేది రిమూవ్ అవడం జరిగింది. అండ్ ఇందులో బ్యాటరీ వచ్చేసరికి మీకు 4150 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు అరౌండ్ 3.5 hours ఆఫ్ గేమ్ ప్లే వస్తుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి మీకు 5 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఒక 4000 mAh బ్యాటరీలో ఇంత మీకు ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే. అండ్ ఇందులో ఛార్జింగ్ విషయానికి మాట్లాడుకున్నట్టయితే మీకు 30 వాట్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. ఇన్బిల్ట్ ఛార్జర్ ఉంటుంది, ఇందులో డెడికేటెడ్ ఛార్జర్ ఉంటుంది. మీకు బయట కొనాల్సిన అవసరం లేదు, యాజ్ యూ ఆల్ నో. సో ఇందులో మీకు 0 to 100% ఛార్జ్ కావడానికి నాకైతే 1 hour 7 minutes దాకా టైం పట్టిందనమాట. మీకు యాక్చువల్గా 1 hour 5 minutes టైం పడుతుంది. నేను ఏంటంటే మధ్యలో సిమ్ ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేసేసరికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. అండ్ ఇందులో కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడినట్టయితే కాల్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉందని చెప్పేసుకోవచ్చు. సిగ్నల్ రిసెప్షన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. నాకు అరౌండ్ 5 pins 4 pins అంటే ఒక్క పాయింట్ తగ్గుతుంది అంతే. మా ఏరియాలో అటు ఇటు అవుతుంది అనమాట ఎయిర్టెల్. సో నేను ఎయిర్టెల్ ఒకటి, జియో ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇందులో డ్యూయల్ సిమ్ అంటే 2 సిమ్స్ ఇన్సర్ట్ చేశాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీరు. ఇందులో వైఫై సపోర్ట్ కూడా ఉంది. అంటే మీకు ఏంటంటే వైఫై కాలింగ్ అంటారు మీరు. వైఫై కాలింగ్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ బ్యాండ్ 5 GHz బ్యాండ్కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ మీకు ఇది ఇన్బిల్ట్ 5G సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మీకు వేరే మొబైల్ చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఫస్ట్ అంటే కొంచెం బడ్జెట్లో 5G మొబైల్ అంటే ఇది ఒకటే ఉంది. సో మీకు రియల్మీ V5 రాబోతుంది బడ్జెట్లో 5G మొబైల్. అదొక 15,000 17,000 అరౌండ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే చూద్దాం రాని ఫస్ట్ అయితే. ఇప్పుడైతే ఇది ఒకటే మొబైల్ ఉందన్నమాట. సో ఇందులో FM రేడియో ఉండదు. మీకు కొన్ని క్రాస్ కటింగ్స్ అయితే చేశారనమాట వన్ప్లస్ వాళ్ళు, మీకు తెలిసిందే కదా. ఇందులో FM రేడియో ఉండదు వన్ప్లస్ మొబైల్స్లలో. ఇంకొకటి ఏంటంటే వన్ప్లస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లలో మీకు డాల్బీ అట్మోస్ ఉండేది, అండ్ ఇందులో డాల్బీ అట్మోస్ ఉండదు. ఇంకా స్టీరియో స్పీకర్స్ కూడా లేవు. ఇందులో సింగిల్ ఫైర్డ్ స్పీకర్ ఉంటుంది. అండ్ స్పీకర్ వచ్చేసరికి మీకు ఏంటంటే చాలా డంబ్ ఉంది. అంటే మీకు ఏంటంటే డబ్బాలో రాలేసి ఊపినట్టుందనమాట సౌండ్. నాకు అంత సౌండ్ అయితే నచ్చలేదు. లౌడ్ ఉంది, కాకపోతే ఏంటంటే మీకు క్వాలిటీ విషయంలో కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంది. అండ్ ఇందులో వాటర్ రెసిస్టెంట్ లేదు. మెయిన్గా మీరు మాట్లాడుకున్నట్టయితే వైర్లెస్ ఛార్జింగ్ కూడా లేదు. ఇది ఒక మేజర్ అని చెప్పుకోలేము, కాకపోతే కొంచెం మైనర్ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కొంతమంది యూజర్స్, వన్ప్లస్ యూజర్స్. మీరు ఫస్ట్ టైం వన్ప్లస్ యూజ్ చేస్తుంటే మీకు ఏం ప్రాబ్లం అనిపించదు. కాకపోతే ఏంటంటే మీకు కంటిన్యూస్గా మీరు వన్ప్లస్ ఎకో సిస్టంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. ఇందులో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే నా దగ్గర ఉన్నది వచ్చేసరికి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అనమాట. మీకు ఎంత అన్నా కానీ మీకు మినిమం
అన్నీ ఒక 15-16 యాప్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ర్యామ్‌లో. మీకు 1-2 అవర్స్ వరకు ర్యామ్‌లో అయితే ఉంచుకోగలుగుతుంది. అండ్ దాని తర్వాత 1, 2 యాప్స్ యూట్యూబ్ లాంటి యాప్స్ కొన్ని క్రాష్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అదొక సర్వర్ బేస్డ్ ప్రాబ్లమ్స్. అవేంటంటే రీస్టార్ట్ అయితుంటే ప్రతి మొబైల్‌లో అదొకటి గమనించొచ్చు మీరు. గేమ్స్ అయితే పబ్‌జీ ఒకటి అండ్ యాస్పాల్ట్ 8 ఒకటి ర్యామ్‌లో ఉంచుకుంటుంది. మిగతా ఏదైతే ఫోర్ట్‌నైట్ అండ్ ఇది కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి మీకు మళ్ళీ క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది 1 అవర్ ర్యామ్ మేనేజ్‌మెంట్ టెస్ట్‌లో. ర్యామ్ మేనేజ్‌మెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పేసుకోవచ్చు. మాలాంటి క్రియేటర్స్‌కి మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. అండ్ ఇంకొక దానిలో మాట్లాడుకున్నట్టయితే డిస్‌ప్లే గురించి, ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది మీకు డిఫాల్ట్. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో సహా మీకు ఫేస్ అన్‌లాక్ గూడా ఆప్షన్ ఉంటుంది ఇందులో. కానీ ఫేస్ అన్‌లాక్ మాత్రం చాలా యాక్యురేట్ ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ గూడా మీకు వన్‌ప్లస్ ఫోన్స్‌లలో మీరు చూసుకున్నట్టయితే చాలా యాక్యురేట్ అండ్ సూపర్ ఫాస్ట్ అయితే ఉంటాయన్నమాట వేరే వాటితో పోల్చుకుంటే. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు స్నాప్‌డ్రాగన్ 765G 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 5G సపోర్ట్‌తో అయితే వస్తుంది. జనరల్ యూజ్ కోసం మీకు ఈ స్నాప్‌డ్రాగన్ 765 ఏదైతే ఉందో ఇది కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు ఒకవేళ ఎక్స్‌ట్రీమ్ గేమ్ ఆడితే మాత్రం మీకు పబ్‌జీ ఇందులో స్మూత్ ప్లస్ అల్ట్రా లేకపోతే హెచ్‌డీ ప్లస్ హై సెట్టింగ్స్‌లో అయితే వస్తుందనమాట. మీకు హెచ్‌డీ ప్లస్ హై అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో, నేను గమనించినట్టయితే రియల్‌మీ యూ1 మొబైల్స్‌లలో గూడా హెచ్‌డీ ప్లస్ హై మాక్సిమం సపోర్ట్ చేస్తుండే. అందులో గూడా 40 ఎఫ్‌పిఎస్ మీకు అవుట్‌పుట్ 30 ఎఫ్‌పిఎస్ గూడా వస్తది కొన్ని కొన్ని సార్లు. కాకపోతే ఏంటంటే అది ల్యాగ్ గాకుండే ఇది గూడా ల్యాగ్ గాదు. సో, సేమ్ అంటే నాకు కొంచెం మైనర్ డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. అదొచ్చేసరికి హీలియో పీ70 అనుకుంటా నాకు తెలిసి. సో, హీలియో పీ70 ప్రాసెసర్ అండ్ స్నాప్‌డ్రాగన్ 765లో మీకు హెచ్‌డీ అండ్ హై సపోర్ట్ 2 సేమ్ ఉంటాయన్నమాట. కాకపోతే ఏందంటే అది మినిమమ్ 30 ఎఫ్‌పిఎస్‌కి మాక్సిమం 30 ఎఫ్‌పిఎస్. ఇదొచ్చేసరికి వన్‌ప్లస్ నార్డ్ 40 ఎఫ్‌పిఎస్‌కైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో హీటింగ్ గురించి మాట్లాడినట్టయితే హీటింగ్ అస్సలకే లేదని చెప్పుకోవచ్చు. సో, నేను 1 అవర్ గేమింగ్ ఆడినా. 1 అవర్ గేమ్‌లో నేను సింపుల్ అంటే నార్మల్‌గా మీకు ఎలా హీట్ అయితుందో మొబైలు సేమ్ అలాగే హీట్ అయితుంది. ఏం ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ముందుగా మనం కెమెరా గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొక మంచి విషయం అండ్ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఇంకా వేరే బ్రాండ్స్ మీకు వాళ్ళు దాచేసిన విషయం. ఓఎస్ అనమాట. ఓఎస్ ఉంటాయి. ఫ్రంట్‌లో ఈఐఎస్ ఉంటది. ఓఎస్ అంటే ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటాం మనము. ఈఐఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటాము. ఓఎస్ అంటే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో అది కొన్ని ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లలో మీకు వన్‌ప్లస్‌లో మొబైల్స్‌లలో చూసుకోవచ్చు. అంటే తక్కువ రేట్‌లో అవే ఉంటాయి కాబట్టి సో, దానికి ఓఎస్ సపోర్ట్ అయితే ఇస్తారనమాట. ఫ్రంట్‌లో మీకు ఈఐఎస్ ఉంటుంది. చాలా స్టేబుల్‌గా వస్తున్నాయి వీడియో ఫుటేజ్. మీరు లాస్ట్‌లో పెడతాను నేను ఫోటోస్ అండ్ వీడియో ఫుటేజెస్ లాస్ట్‌లో పెడతాను. అండ్ వీడియోలో కూడా మధ్యలో చూపిస్తాను చూసుకోవచ్చు. ఇందులో మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి మెయిన్ కెమెరాలో 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు లాస్ట్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా సేమ్ ఉంటుంది. 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మీరెవరైనా వ్లాగర్స్ అంటే వ్లాగింగ్ కోసం అనుకుంటున్నారనుకోండి, ఈ మొబైల్ మీకు బెస్టే అనుకున్నాం. కాకపోతే లో లైట్ సిట్యుయేషన్స్‌లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. దాని గురించి మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దామనమాట. సెకండరీ కెమెరా వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ కోసం తీస్తారు. అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. డెప్త్ సెన్సార్ ఎక్సలెంట్ ఉందని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం సైడ్స్‌కి మీకేంటంటే బ్లర్ అయిన దగ్గర ఆహ్, మీకు హెచ్‌డీఆర్ ఎఫెక్ట్ వస్తుందనమాట. మీకు హెచ్‌డీఆర్ అంటే ఫుల్లీ డేలైట్ కండిషన్స్‌లో మీరు ఫోటో తీసినప్పుడు హెచ్‌డీఆర్ ఎఫెక్ట్ వస్తది కదా సైడ్‌కి. సో, అలా వస్తుంది. అండ్ కొంచెం ఫోకసింగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయడం జరిగింది. ఫ్రంట్‌లో వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటాయి. మీకు వీళ్ళు వైడ్ యాంగిల్ లెన్స్ 8 మెగాపిక్సెల్ కాకున్నా గానీ సో, కొంచెం అపర్చర్ చేంజ్ చేయాలి. లేకపోతే 8 మెగాపిక్సెల్ బదులు 12 మెగాపిక్సెల్ ఇచ్చినా గానీ బాగుండేది. కాకపోతే 8 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి ఆ కెమెరాతోటి పెద్ద ఎక్స్‌పెక్ట్ జేయడానికైతే ఉండదు. కాకపోతే వైడ్ యాంగిల్ మాత్రం సింపుల్‌గా వైడ్ యాంగిల్ ఉంది. అంటే మరీ నేను యూజ్ చేసిన వైడ్ యాంగిల్ అయితే లేదనమాట వేరే మొబైల్స్‌తో కంపేర్ చేసినట్టయితే. వైడ్ యాంగిల్ మాత్రం సూపర్బ్ ఉందని చెప్పుకోవచ్చు. డే లైట్ కండిషన్స్‌లో మీకు బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సూపర్బ్ వస్తుంది. మీకు అవుట్‌పుట్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జూమ్ చేసినప్పుడల్లా ఫోటో క్లారిటీ అనేది వేస్ట్ అయిపోతుంది ఒకటి. అండ్ ఫ్రంట్‌లో కూడా మీకు 4K సపోర్ట్ అయితే ఉంటుంది. 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు మీకు లాస్ట్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను మంచిగా మేజర్‌గా నోటీస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఏదైతే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉందో, ఇంకా బ్యాక్ సైడ్‌లే ఇంకొకసారి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఉంది కదా! ఆ 2 మీకు వేస్ట్. సో, ఆ రెండిటి గురించి మీరు ఎళ్తే మాత్రం
మీకు ఈ ఫోన్ పనికిరాదనమాట. మీరు 4 కెమెరాస్ గురించి ఆలోచించొద్దు ఎప్పుడైనా సరే. ఆ 4 కెమెరాస్‌లో మీకు కింది 2 కెమెరాస్ అయితే పనిచేయట్లేదు సరిగ్గా. అంటే డే లైట్ కండిషన్స్‌లో ఫోటోస్ తీస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే జూమ్ చేయడం గానీ, లేకపోతే పెద్ద స్క్రీన్‌లో చూడడం గానీ చేశారనుకోండి, ఆ టైంలో ది వరస్ట్ పిక్చర్స్ అయితే మీకు అవుట్‌పుట్ అయితే వస్తుంది. నేను లాస్ట్‌లో వదిలేసాను, ఒకసారి వీడియో శాంపుల్ చూసుకోవచ్చు మీరు. ఇంటర్నల్ ఆడియో రికార్డింగ్ గూడా ఉంది ఇందులో. ఇన్ గేమ్ ఇంటర్నల్ ఆడియో రికార్డింగ్‌తో సహా వస్తుంది. ఇంకా మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ లేదు ఇందులో. మేజర్ ప్రాబ్లమ్ ఇదే. సో, ప్రతి వన్‌ప్లస్ ఫోన్స్‌లో వీళ్ళు తెలిసిందే గదా మీకు, అది ఇస్తేనే ఇయ్యరనమాట వీళ్ళు. వీళ్ళు ఇస్తే ఇద్దాం, లేకపోతే ఆయనతకు ఇయ్యొద్దని జెప్పేసి డిసైడ్ అయ్యుండొచ్చు. ఇందులో మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ అయితే ఉండదు. మీకు యూజర్ డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ స్లాట్‌లో సిమ్ బెట్టుకోవాలా? 2 సిమ్సే వస్తాయి మీకు. మైక్రో ఎస్‌డి కార్డ్ సపోర్ట్ లేదు. అండ్ బేస్ వేరియంట్ మీకు 4 జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్ మీకు 25,000 పడుతుంది. అంటే 4 జీబీ ప్లస్ 64 జీబీ అంటే ఈ టైంలో మీకు 8,000-10,000 మధ్యలో దొరుకుతాయన్నమాట. 4 జీబీ ర్యామ్ వేరియంట్స్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. సో, దాంతో కంపేర్ చేస్తే ది వరస్ట్ అని చెప్పుకోవచ్చు ఫోను. 25,000 అంటే ఒక యూజర్ మీకు అసలు దాన్ని డిసైడ్ అవ్వలేకపోతారు. నేను ఎస్‌డి కార్డ్ యూజ్ చేయాలా? లేకపోతే వేరే యూజ్ చేయాలా? అని చెప్పేసి. సో, మీరు బేస్ వేరియంట్ మీరు అనుకుంటే మాత్రం మీకు 8 జీబీ ర్యామ్ తీసుకోండి. ఒకవేళ గేమింగ్‌కైనా సరే ఈ ఫోన్ పనికిరాదనుకోండి. కాకపోతే ఏంటంటే మీరు ఒక హెవీ గేమర్ అనుకుంటే నేను లాస్ట్‌లో చెప్తాను ఇంకొకసారి. స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫ్లాట్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. స్పీకర్స్ అంత బాలేవు, నాకు నచ్చలే. కాకపోతే ఏందంటే లౌడ్ ఉంది. మీకు ఎవరికైతే లౌడ్ స్పీకర్స్ కావాలో వాళ్ళు తీసుకోవచ్చు. ఒకవేళ మ్యూజిక్ గురించి మీరు మాట్లాడుకున్నట్టయితే మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అంత బాలేదు. అంటే వన్‌ప్లస్ ఏదైతే బ్రాండ్ మెయింటైన్ చేస్తుందో ఆ బ్రాండ్ అనేది ఇప్పుడు పడిపోయినట్టు నాకైతే అనిపించిందనమాట. ఇదొక మేజర్ ప్రాబ్లమ్ అనే చెప్పేసుకోవచ్చు. స్పీకర్ బాలేకపోతే మనం ఏం చేయలేము. అండ్ యాప్స్‌ని మీకు ఇంకొక ప్రాబ్లమ్ నేను నోట్ చేసిందేందంటే, ప్రతి ఒక్క యాప్ మీకు ఫుల్ స్క్రీన్‌లో రావాలి గదా! సో, నేను రియల్‌మీ 3ఐ యూజ్ చేస్తున్నాను. సో, నేను పబ్‌జీని గూడా నేను ఫుల్ స్క్రీన్‌లో గానివ్వండి, కాల్ ఆఫ్ డ్యూటీని ఫుల్ స్క్రీన్‌లో, కొన్ని గేమ్స్ అన్ని గేమ్స్ మీకు ఫుల్ స్క్రీన్‌కి సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ ఫోన్‌లో ఫుల్ స్క్రీన్ సపోర్ట్ అయితే లేదనమాట. కొన్ని యాప్స్‌కి గానివ్వండి, గేమ్స్‌కి గానివ్వండి. అదొక మేజర్ నోటీస్ చేసింది నేను. అండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం సూపర్బ్ ఎక్సలెంట్, అసలు ఏం చెప్పినా గాని తక్కువనే. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బావుంది గైస్. సో, మీకు ఫస్ట్ టైమ్ ఒక ఆండ్రాయిడ్ యూజర్ అయితే మాత్రం మీరు వన్‌ప్లస్ తీసుకోకుండా మీకు ఆండ్రా మీరు వన్‌ప్లస్‌ని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి పనికిరాదు గానీ, ఫస్ట్ టైమ్ మీరు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కొంటున్నారు, అది గూడా వన్‌ప్లస్ బ్రాండ్‌లో అయితే మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది వన్‌ప్లస్ బ్రాండ్ అనేది. చాలా సూపర్బ్ ఉంది. నేను యూజ్ చేస్తూనే ఉన్నాను 3 డేసు. నాకైతే నా ప్రైమరీ డివైస్‌ని పక్కన పెట్టి మరి యూజ్ చేశాను. అండ్ మీకు లాస్ట్‌లో కొన్ని విషయాలైతే మాట్లాడుకోవాలి. ఇదొక సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. సో, మీకు ఎవ్వరు చెప్పరు. గైస్, ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే మాత్రం లైక్ చేయండి గైస్. సో, మాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. అండ్ కింద కామెంట్ చేయండి నా రివ్యూ ఎలా ఉందో, ఫుల్ రివ్యూ. సో, చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు. అలాగే నా ఒపీనియన్ చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, మీకు కొంచెం ఇన్ డెప్త్‌గా నేను రివ్యూ చేసినట్టయితే 5జీ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఇందులో ఏదైతే 5జీ వస్తుందో, మీకు 5జీ మొబైల్‌ని చూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. 5జీ అసలు ఇందులో 5జీ ఉంది. కాకపోతే ఏంటంటే మీకు 5జీ రావడానికి మినిమమ్ అయినా సరే మన తెలంగాణలో 7 ఇయర్స్ టైం అయితే పడుతుంది. ఎంత లేదన్నా సరే, ఎంత జల్దీ ఇంప్లిమెంట్ చేసినా సరే మీకు 5 ఇయర్స్ టైం అయితే పడుతుందనమాట. సో, మీరు 5 ఇయర్స్ లోపు ఒక మొబైల్ చేంజ్ చేస్తే మాత్రం మీరు రియల్‌మీ ఎక్స్3కైతే వెళ్ళండి. సో, రియల్‌మీ ఎక్స్3కైనా సరే, రెడ్మీ కే20కైనా సరే, ఓప్పో రెనో 10ఎక్స్ జూమ్‌కైతే సరే, ఆ మొబైల్ తీసుకోవడానికైతే ట్రై చేయండి దాదాపు. ఒకవేళ మీరు గేమర్స్ అయితే, హెవీ గేమర్స్ ఆడితే మాత్రం మీకు ఈ వన్‌ప్లస్ నార్డ్ అనేది మీకు పనికి రాకపోవచ్చు. దాని ప్లేస్‌లో మీకు 3 మొబైల్స్ అయితే ఉన్నాయి నేను రికమెండ్ చేసేటివి. రియల్‌మీ ఎక్స్3 అండ్ రెడ్మీ కే20, ఓప్పో రెనో 10ఎక్స్ జూమ్ అనమాట. సో, ఆ 3 మొబైల్స్ నాకైతే నచ్చినాయి. అండ్ మీకు ఒకవేళ 15,000-20,000 అండర్‌లో మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలి, నేను లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తా అనంటే, సో, ఇంటర్నల్ ఆడియో ప్లస్ టీమ్‌మేట్స్ ఆడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. రియల్‌మీ ఎక్స్2లో సపోర్ట్ ఉంటుందది. మీకు రియల్‌మీ ఎక్స్2 తీసుకోండి. హెవీ గేమర్స్ అయితే మాత్రం సూపర్బ్‌గా వస్తుంది. 60 ఎఫ్‌పిఎస్ మీకు అవుట్‌పుట్ వస్తుంది. ఈ ఫోన్‌లో మీరు ఒకవేళ 60 ఎఫ్‌పిఎస్, 90 ఎఫ్‌పిఎస్ అవుట్‌పుట్ తీసుకోవాలంటే మీరు వైఫైకైతే 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మీకు. 2.4 గిగాహెర్ట్జ్ తోటైతే చాలా ప్రాబ్లమ్ ఉంది. నాకు మ్యాచ్ ఎంటర్ కావడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. సో, అదొక 5జీ గురించి నేను ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఇందులో కెమెరాస్ అనమాట. నేను మేజర్‌గా అబ్జర్వ్ చేసిన కెమెరాస్.
కెమెరాస్ అంతగా బాలేవు. సో, మీకు 4 కెమెరాస్ ఇస్తున్నారు గానీ, అందులో 2 అంటే కింది 2 ప్రైమరీ అంటే 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 మెగా పిక్సెల్ మీకు మైక్రో షాట్స్ కోసం ఇస్తున్నారు గదా! సో, అవి మాత్రం ది వరస్ట్ అనిపించినాయి నాకు వన్‌ప్లస్ బ్రాండ్ తరపు నుంచి. ఒకటి అండ్ ఫ్రంట్ కెమెరాలో మీకు డ్యూయల్ కెమెరాస్ ఇస్తున్నారు గదా! అందులో నుంచి మీకు వైడ్ యాంగిల్ లెన్స్ ఏవైతే ఉందో ఇండోర్ లైటింగ్‌లో ది వరస్ట్ పెర్ఫార్మన్స్ అనమాట. వరస్ట్ కన్నా వరస్ట్ పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుంది. అదొకటి నేను మేజర్‌గా నోటీస్ జేసింది. ఒకవేళ మీరు హెవీ గేమర్ అయితే మాత్రం మీరు ఈ మొబైల్‌ని అస్సలు సజెస్ట్ చేయను. మేము 25,000 గూడా గాదు. సో, నాకు అరౌండ్ 28,000 రూపీస్ అయితే పడిందనమాట. 28,000 రూపీస్‌లో మీకు వేస్ట్ ఫోన్ అని జెప్పుకోవచ్చు మీకు గేమర్స్‌కి మాత్రం. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ ఆండ్రాయిడ్‌కి షిఫ్ట్ అయితున్నారు. మీ బడ్జెట్ ఇది అని అంటే మాత్రం మీరు వన్‌ప్లస్ తీసుకోవచ్చు. మీకు చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అండ్ వన్‌ప్లస్ యొక్క సర్వీస్ సెంటర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. వన్‌ప్లస్ సర్వీసు వాళ్ళు చాలా బావుంటుంది. అయితే మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, సింపుల్‌గా మీరు సర్వీస్ సెంటర్‌కి వెళ్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా రీప్లేస్ చేస్తారనమాట ప్రతి ఫోన్‌ని మీరు. సో, వాళ్ళది చాలా బావుంటది. వాళ్ళు ట్రీట్ చేసే విధానం గానివ్వండి అన్నీ బానే ఉంటాయి. సో, మీరు ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందే వన్‌ప్లస్ వాడారు అని అంటే మీకు ఈ ఫోన్ అయితే కాదనమాట. సో, ఇది గైస్ నేను చెప్పాలనుకుంది. ఓవర్ ప్రైస్ అయింది. సో, ఫోన్ అనేది మీకు పనికిరాదనమాట. మీరు దీని ప్లేస్‌లో రియల్‌మీ ఎక్స్3కైనా వెళ్ళొచ్చు. లేకపోతే మీకు బడ్జెట్ కొంచెం తక్కువుందనుకోండి, రియల్‌మీ ఎక్స్2 కూడా తీసుకోవచ్చు. దీనికన్నా తోపు ఫోన్ అది. కెమెరాలో గానివ్వండి, డిస్‌ప్లేలో గానివ్వండి. డిస్‌ప్లే దీనికన్నా స్మూత్ ఉంటుంది. కాబట్టి మీరు రియల్‌మీ ఎక్స్2 అన్నా, ఎక్స్3 అయినా సరే ఆ రెండిట్లో ఏవన్నా అంటే సేమ్ బ్రాండ్ గదా! సో, బీబీకే ఎలక్ట్రానిక్స్ అనేవి దీని మేజర్ తయారేస్తుందనమాట కంపెనీ. బీబీకే ఎలక్ట్రానిక్స్ తరపు నుంచి వస్తాయి. ఈ ఓప్పో గానివ్వండి, వివో గానివ్వండి, రియల్‌మీ గానివ్వండి, వన్‌ప్లస్ గానివ్వండి. సో, మీరు వన్‌ప్లస్ యూజర్ అయితే మాత్రం మీరు రియల్‌మీ తీసుకోండి. రియల్‌మీ గానివ్వండి, లేకపోతే ఓప్పో రెనో 10ఎక్స్ జూమ్ తీసుకోండి. రియల్‌మీ ఎక్స్2, ఎక్స్3. సో, ఇది నేను జెప్పాలనుకుంటున్నా మీకు. సో, 5జీని జూసి ఈ మొబైల్‌ని తీసుకుంటే మాత్రం మీకు 5జీ ఇప్పుడే రాదు. సో, మీరు వేస్ట్ అనమాట. ఇది నా రివ్యూ గురించి నేను మాట్లాడుకున్నట్టయితే. మీకు ఒకవేళ శాంపుల్స్ కానివ్వండి. సో, మీకు శాంపుల్స్ కావాలని అడిగారు గదా మీరు. సో, మీకు వీడియో శాంపుల్సు, అలాగే స్టెబిలైజేషన్, నా ఓన్ ఆడియో శాంపుల్స్ గూడా నేను వేస్తాననమాట. మీరిక్కడ లాస్ట్‌లో జూసుకోవచ్చు. ఒకవేళ నా రివ్యూ అయిపోయిన తర్వాత గూడా మీరు కొంచెం స్కిప్ జేశారంటే మీకు వచ్చేస్తది. సో, ఇంతే గైస్ ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, నచ్చితే లైక్ జేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గూడా షేర్ జేయండి. అలాగే మన ఛానల్‌కి ఒకవేళ మీరు కొత్తగా వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అండ్ రివ్యూస్ అయితే మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. జై హింద్ అండ్ వందే మాతరం. సో, ఇది వన్‌ప్లస్ నార్డ్. సో, ఫ్రంట్ కెమెరా అంటే మెయిన్ కెమెరాతోటి రికార్డ్ చేస్తున్నాను. సో, మీకు ఆడియో క్వాలిటీ ఒకసారి చెక్ జేసుకోండి. సో, ఇది నార్డ్ మొబైల్. సో, ఫ్రంట్ కెమెరా. సో, వన్‌ప్లస్ నార్డ్. సో, ఫ్రంట్ కెమెరా ఒక ఏదైతే వైడ్ యాంగిల్స్ ఉందో, సో, వైడ్ యాంగిల్ లెన్స్. సో, దాంతోటైతే రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి ఆడియో చెక్ జేసుకోండి. సో, ఇది వన్‌ప్లస్ నార్డ్ యొక్క ఫ్రంట్ కెమెరా అనమాట. సో, ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ జేసుకోండి. అండ్ ఇది ఇండోర్ లైటింగ్. సో, ఇండోర్ లైటింగ్, లో లైటింగ్ సిచ్యువేషన్స్‌లో దీని వీడియో క్వాలిటీ ఇలా ఉంటుంది. సో, ఒకసారి ఇది నేను వైడ్ యాంగిల్ కూడా చూపిస్తాను. సో, వైడ్ యాంగిల్ ఒకసారి చెక్ చేసుకోండి. గైస్ ఇది వన్‌ప్లస్ నార్డ్ యొక్క వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట ఫ్రెండ్స్. డ్యూయల్ కెమెరా ఉంది కదా! సో, దాని యొక్క వైడ్ యాంగిల్ లెన్స్. ఒకసారి వీడియో చెక్ చేసుకోండి. అండ్ ఆడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వస్తుందో. సో, ఇది వన్‌ప్లస్ నార్డ్ యొక్క ఫ్రంట్ కెమెరా అనమాట. సో, ఎక్స్‌ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్స్‌లో ఎలా ఉంటుంది అండ్ దాని ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేయడానికి అయితే తీసాను. సో, ఒకసారి ఆడియో అండ్ వీడియో ఎలా వస్తుందో చూడండి. సో, గైస్ ఇది వన్‌ప్లస్ నార్డ్ యొక్క ఫ్రంట్ కెమెరా అనమాట. సో, ఇందులో డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి కదా! దాని వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో, వైడ్ యాంగిల్ అంటే ఇది మొత్తం ఇంత వైడ్ అయితే వస్తుందన్నమాట. సో, ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ చేసుకోండి అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి.